ఉంటుందండి. ఖచ్చితంగా కొత్త లవ్, ఒక కొత్త ఫీల్ ఉంటుంది, అన్నీ ఉంటాయండి. ట్రైలర్లో రివీల్ చేస్తాం. టూ ఎర్లీ టు సే. థ్యాంక్ యూ. ఆశీష్ గారు ఎస్పెషల్లీ మీ హెయిర్ స్టైల్‌లో ఏమన్నా చేంజెస్ నాకు చాలా బాగా లాస్ట్‌లో టీజర్‌లో ఇలా మీరు అన్నప్పుడు చాలా లుక్ చాలా బావుంది. డిఫరెంట్‌గా ఉంది. దీనికోసం ఏమన్నా వర్కౌట్ చేసారా? ఇట్లా ఈ లుక్కే కావాలి స్పెసిఫిక్‌గా అని జెప్పేసి? అవునండి. అప్పుడు నేను కొంచెం అంటే అప్పుడు కంటిన్యూస్ ఫిల్మ్ చేసిన తర్వాత ఫస్ట్ బ్రేక్ తీసుకొని 'దిల్‌రూబా'కి నేను లుక్ చేంజ్ ఓవర్ అవ్వాలి అని చెప్పి ఐ టుక్ ఆల్మోస్ట్ 6 మంత్స్ టైం తీసుకొని ఈ లుక్‌కి వచ్చి కొంచెం డైరెక్టర్ పర్టిక్యులర్‌గా కొంచెం లుక్ అంతా చేంజ్ చేయాలని చేంజ్ చేసిందే 'దిల్‌రూబా'. చాలా బావుంది. నాకు నాగార్జున గారు గుర్తొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఆశీష్ గారు సార్, హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎంటరింగ్ into the production house. But in the less span, you became one of the top music label in the across the country. But as a like a T series, they're doing the music labels and also production office, and you're also following that rules. And what is your perception on the production office and after doing one film? Too soon to talk about anything about T-series right now. हमारा पहला पिक्चर है, so let's see, let's figure out soon. Yeah. డిఓపి గారు, కిరణ్ డిఓపి గారు. యా, హాయ్ అండి, మైసెల్ఫ్ హేమమాలిని హియర్. Hello. సో అయితే ఈ షాట్ ఏదైతే ఉందో పర్టికులర్గా మోటార్ వెహికలా లేదంటే సైకిలో తెలియదు, కానీ ఆ షాట్ మాత్రం చాలా చాలా బాగుంది. అంటే ఇందులో ఏమన్నా డిఫరెంట్గా హార్డ్ ఏమన్నా డిఫికల్ట్గా అనిపించినటువంటి డిఓపి షార్ట్స్ ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా ఇబ్బంది పడినాయి కానీ, లేదంటే దీనికి ఎక్కువ టైం తీసుకున్నాం అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఐ థింక్ ఈ మూవీలో కొంచెం కాంప్లికేషన్ ఉన్నది యాక్షన్ సీక్వెన్సెస్ అండి. ఇట్ హ్యాస్ ద బెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఐ గెస్. నాకు తెలిసి పృథ్వీ మాస్టర్ హీ హాస్ డన్ లైక్ చాలా స్టైలిష్ కంపోజిషన్స్ చేశారు, అండ్ హీ ఆల్వేస్ వాంటెడ్ వెరీ కాంప్లికేటెడ్ షార్ట్స్. నాకు తెలిసి యాక్షన్స్ అన్నీ కాంప్లికేటెడ్గానే ఉండే, బట్ వీ ఎంజాయ్డ్ త్రూ అవుట్ ద మూవీ. యా, ఐ థింక్ దట్ పర్టిక్యులర్ షాట్ అసలు నాకు తెలిసి అందరి ఫేవరెట్ షాట్ అది మూవీలో. యా, టీజర్లో లాస్ట్ షాట్ యూ కెన్ సీ దట్ ఇన్ ద టీజర్. ట్విలైట్ ఆల్మోస్ట్ లైట్ వెళ్ళిపోయిన తర్వాత, లైట్ వెళ్ళిపోయింది, చిన్న లైట్ ఉంది, దట్ వీ టుక్ దట్. ఆల్మోస్ట్ చాలా నాయిస్ ఉంటుంది దాంట్లో, డిజిటల్ నాయిస్, లైట్ లేక, బట్ ఇట్స్ అ ఫేవరెట్ షాట్. విశ్వ గారు, కిరణ్ గారు, విశ్వ గారు. కిరణ్ గారు, హాయ్ అండి. Hello, దిస్ hi ఇస్ అండి, రాణి ఫ్రమ్ తెలుగు సౌండ్. హలో, హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన తర్వాత ఒకటే గెటప్లో చూసాం మిమ్మల్ని. ఇందులో చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నారు. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. కొత్త ఇయర్లో ఒక మంచి ఎమోషన్ అయితే చూపించారు, లవ్ ఎమోషన్ని. అండ్ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, మార్చ్ తర్వాత సెప్టెంబర్ వచ్చినట్లు అంజలి వచ్చింది అని. సో అలా దిల్‌రూబా మీ లైఫ్లో ఎనీ మార్చ్ ఎనీ సెప్టెంబర్? అంటే 'దిల్‌రూబా' అర్థం కాలేదండి, సారీ. లేదు లేదు, దిల్‌రూబా అనేది ఒక లవ్ ఎమోషన్గా టైటిల్ పెట్టారు. అవును. సో ఆ టీజర్లో ఉన్న డైలాగ్ మార్చ్ తర్వాత మళ్ళీ అంటే అమ్మాయిల వైపే చూడండి నాకు సెప్టెంబర్తో అంజలి పరిచయం అయింది అని. సో అలాగా మీ లైఫ్లో ఏమైనా మార్చ్ తర్వాత సెప్టెంబర్ తర్వాత మళ్ళీ మార్చ్? అంటే 2-3 ఇయర్స్కి ఒకసారి అలా జరిగిందండి. మార్చ్ సెప్టెంబర్ అని చెప్పలేను, కానీ ఏదో ఒక నెలలో అయింది అది, కొంచెం అటు ఇటు అయింది అది. విశ్వ గారు, హాయ్. దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు అండి. యా, మీరు డైరెక్టర్ ఎస్. యా, అంటే విశ్వాస్ ఇద్దరు దగ్గరగా యా, పేరేమో సిద్ధు సిద్ధార్థ్ అన్నట్టు మెన్షన్ చేశారు. అండ్ డైలాగ్ చూసేసరికి గన్నుంటే కాల్ చేస్తాను అంటే ఒక మహేష్ బాబు గారి స్టైల్లో ఉంది. సో అంటే ఇందాక డాన్స్ కొరియోగ్రాఫర్ మెన్షన్ చేస్తూ మీ మీద పూరి జగన్నాథ్ గారి ఇంపాక్ట్ అన్నట్టు చెప్పి, ఏంటంటే ఈ కనెక్టివిటీ ఏం లేదండి. పూరి గారు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఏకలవ్య శిష్యుడు అలాంటివి కాకుండా ఆయన అంటే నేను ఒక ఫీలింగ్ అనమాట. నాకు ఎమోషనల్లీ చాలా దగ్గరగా ఉన్న పర్సన్ పూరి గారు అనమాట. అంటే నేను ఎప్పుడు కలవలేదు ఆయన్ని, బట్ నాకు అంత ఇష్టం ఆయన అంటే. సో ఆయన ద వే హౌ హీ డెలివర్స్ ద సినిమా, అంటే క్యారెక్టరైజేషన్ పట్టుకుని ఆయన చేసిన సినిమాలకి మనం చూస్తే చాలా స్ట్రైకింగ్గా ఉంటుంది. అంటే ఒక సీన్ చెప్పడానికి ఒక దాని ముందు డ్రామా రన్ చేయడు ఆయన, ఆ సీన్లోకి తీసుకెళ్తాడు డైరెక్ట్. పోకిరి లాంటి బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాలు చూస్తే అంటే ఎంత ఇన్స్టెంట్గా కూడా మనం ఆ సీన్ చెప్పచ్చు అనేది మనకు ఒక వైబ్ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన థాట్స్ సో ఇప్పుడు మీ హీరోని అలా చూపించబోతున్నారు అంటే ఒక పోకి. మా హీరో పూరి గారు హీరోలా కాదంటే మా హీరో కరుణ్ గారి హీరోలానే ఉంటాడు. అండ్ రీసెంట్గా ఈ ఒక బైక్ కాల్చే షాట్ ఒకటి చూపించారు కదా, బైక్ కాల్చే షాట్ ఒకటి చూపించారు. అది రీసెంట్గా కాలేజ్లో ఇక్కడ షూట్ చేశారు కదా మీరు? అంతేనండి, మరి అక్కడ షూట్ యా, అంటే వాళ్ళ మధ్యలో షూట్ చేసినప్పుడు అంటే రీసెంట్గా హిట్ కొట్టారు కాబట్టి అక్కడ మీ టీమ్కి రెస్పాన్స్ ఎలా వచ్చింది కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి? యాక్చువల్లీ 2000 or 3000 పీపుల్ ఉన్నారండి అక్కడ స్టూడెంట్స్. యా, మై కజిన్ ఈస్ ఆల్సో దేర్ అండ్ ఐ నో వాట్ షూట్ దే యూస్ టు సపోర్ట్ అస్ ఎ లాట్. అంటే ఆ కాలేజీకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆ మేనేజ్మెంట్కి స్టూడెంట్స్కి అంత బాగా ఒక కల్చర్ నేర్పించినందుకు చాలా థ్యాంక్స్ అండి. అది ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీమ్ అండ్ కిరణ్ గారికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ దిల్‌రూబా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. కిరణ్ గారు,
బ్రో హాయ్ బ్రో. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. హాయ్ చందు బ్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ కాదు, సో ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. అవును, మా వాళ్ళంతా బెలూన్స్ పెట్టేశారు అంతా. ఓకే, అంటే సినిమా గురించి అడిగారు, బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వన్ క్వశ్చన్ ఏంటంటే, ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది ప్రతి మనిషి లైఫ్లో ఉంటుంది. సో ఫస్ట్ నుంచి కూడా మీరు ట్రోల్స్ని ఎక్కువగా ఫేస్ చేస్తూ ముందుకు వచ్చారు. అండ్ రీసెంట్గా కొంతమంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు కొంతమంది మీరు కూడా ఉన్నారు, మీరు కూడా మీట్ అయ్యారు. మీ ఫ్యాన్స్ ఏమో కిరణ్ కూడా వెళ్ళాడరా అని, ఇంకొంతమంది ఏమో కిరణ్ పవర్ ఎందుకు వెళ్ళాడు అని. సో ఇలా పాజిటివ్ ఆర్ నెగిటివ్ మీ దాకా వచ్చే ఉంటుంది కదా, సో ఏంటి దాని గురించి ఏం చెప్తారు? సో సీఎం గారిని కలిసిన ఎక్స్పీరియన్స్ గురించి. ఇప్పుడు నా వరకు అయితే నేను చూడలేదు చందు బ్రోది, బట్ యా పిలిచారు, రాజు గారు ఇన్వైట్ చేశారు రావాలి అని చెప్పి. విత్ రెస్పెక్ట్ ఐ వెంట్ దేర్. సీఎం గారిని కలిసాము అండ్ యా వీ మెట్ హిమ్. హ్యాపీగా అనిపించింది, మన ఇండస్ట్రీ పెద్దలు అందరూ ఉన్నారు, నేను కూడా వాళ్ళతో పాటు ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ అట్మాస్ఫియర్ దేర్. అండ్ దెన్ ఐ థింక్ ఫస్ట్ టైం కదా మీరు ఇలా ఒక సీఎంని మీట్ అయ్యి. నేను రేవంత్ రెడ్డి గారిని ఫస్ట్ టైం అండి కలవడం. థ్యాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Last question